గాక కొన్ని మాటల పరిశుద్ధ గ్రంథం కొన్ని మాటలు చెప్పుకుందామండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భను పుట్టిన బిడ్డని కరుణింపకుండా తన సంటి పిల్లని మరిచిన వారిని మరుసటికి నేను మరణమాట. హల్లెలూయా. దేవుడు తల్లి ఒక బిడ్డను మర్చిపోతే కొన్ని సందర్భం మర్చిపోద్ది. ఏదో టైంలో బిడ్డను మర్చిపోద్ది, కానీ దేవుడు మరణం ఎందుకు దేవుడు చూస్తాడు. ఎందుకంటే దేవుడు నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న ఇబ్బందులు కూడా వాళ్ళని మర్చిపోతుంది. నేను మాత్రం మరణం దేవుడు మాట. హల్లెలూయా. నీకున్న శ్రమలు బట్టి, నీకున్న బాధలు బట్టి, నీకున్న ఆవేదన బట్టి, నీకున్న నిందలు బట్టి, నీకున్న అవమానం బట్టి, నీకున్న రోగం బట్టి నేను ఎవరు పట్టించుకోకపోయినా నేను మాత్రం నువ్వు చూస్తున్నమాట. హల్లెలూయా. నీకున్న రోగం వల్ల, నీకున్న అప్పుల వల్ల, నీకున్న సమస్యలు నువ్వు చనిపోదని ట్రై చేస్తున్నావు. బహుశా నువ్వు 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 సావసరం లేదు. నువ్వు దేవుడి తిరుగు, దేవుని పట్ల కార్యం చేస్తారు. దేవుడు ఏమన్నంటే కొందరు జీవితంలో మనశ్శాంతి లేక, కొన్ని జీవితంలో శ్రమల వల్ల ఊరేసుకోవడం, గిట్టరు తాగడం, లేదా ఏదైనా చనిపోవడం జరిగింది. కానీ ఒక్కసారి నువ్వు దేవుడి వైపు తిరుగు, ఈయన దేవుడి వైపు తిరుగు. నేను ప్రకటిస్తున్న దేవుడు జీవంగల దేవుడు, గొప్ప దేవుడు, నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తామట. హల్లెలూయా. ఈ చిన్న ఒక్క పరిస్థితి దేవుడు దీవించిన గాక. ఆమేన్.